ప్రతి ఉదయం ఓ ప్రశాంతమైన గ్రామంలో ఓ వృద్ధుడు తన భుజాల మీద 2 మట్టి కుండీలతో నదివైపు నడిచేవాడు. ఆ వృద్ధుడు నదికి వెళ్లి 2 కుండీలను నీటితో నింపేవాడు. ఒక కుండీ పర్ఫెక్ట్గా ఉండేది, మరొక కుండీ మాత్రం చీలిపోయినది. అది ప్రతి అడుగుకు కొద్ది కొద్దిగా నీళ్లు కారుస్తూ వచ్చేది. తిరిగి వస్తున్నప్పుడు ఆ చీలిన కుండీ నెమ్మదిగా నీళ్లు కారుస్తూ ఉండేది. రోజూ అదే దారిలో అదే నీటి చుక్కలు నేలపై పడుతూ ఉండేది. ఆ కుండికి ఈ విషయమే బాధగా మారింది. నన్ను మన్నించండి తాతగారు, నేను నీటిని నిల్వపెట్టుకోలేను, నేను మీకు పనికిరాను. అప్పుడు తాత చిరునవ్వుతో కుండిని చూశాడు. ఓ బాబూ, రేపు నీవు నీ దారిని గమనించు, నీ కళ్లతో చూసి తెలుసుకో, నీవు ఎంత గొప్ప పని చేస్తున్నావో. మరుసటి రోజు తిరిగి అదే దారిలో నడుస్తున్నారు. చీలిన కుండి నీరు కారుస్తూనే ఉంది. దాని మనస్సు ఇంకా విచారంగానే ఉంది. ఆ సమయంలో తాత ఆగి చెప్పాడు, ఇప్పుడు వెనక్కి చూడు బాబూ. చూస్తే కుండికి ఆశ్చర్యం. ఆ దారిలో ఒకవైపు ఎక్కడ చూసినా పూలే పూలు, రంగురంగుల పువ్వులు. అవి నువ్వు వేసిన నీటి చుక్కలతో పెరిగినవే. నీకు చీలిక ఉందని నాకు తెలుసు, అందుకే నీవైపు గింజలు వేశాను. ప్రతిరోజూ నీ నుండి కారిన నీటివల్ల ఇవి అందంగా వికసించాయి. అప్పుడు ఆ కుండి అర్థం చేసుకుంది, అది చెడిపోయినదని అనుకున్న లోపమే ఎదుటివాళ్ల కోసం అందాన్ని తీసుకొచ్చిందని. ఇలానే మనలో తప్పుల్లా కనిపించేవే ఈ లోకానికి అందంగా కనిపించచ్చు. మన లోపాలు కొన్నిసార్లు వేరొకరి జీవితాల్లో అందాన్ని తీసుకురాగలవు. మీ విలువను మీరు తక్కువగా భావించకండి. ప్రతి మనిషి ప్రత్యేకుడే. Never underestimate your worth. Everyone is unique and important.